ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో ఎక్కువగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కు వరుస షాకుల మీద షాకులు తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బీజేపీ మాజీ ఎంపీ గూడెం నగేష్ కూడా బీజేపీలో చేరారు. ఎక్కువగా సెకండ్ కేడర్ పీపుల్స్, ఎక్కువగా సెకండ్ కేడర్ నేతలు ఎక్కువ కూడా బీజేపీ అటు కాంగ్రెస్ రెండింటిలో కూడా చేర్చి వాళ్ళ స్థాన చలనం చూసుకుంటున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. సో కారుకు బాయ్ బాయ్ చెప్తున్నారు అక్కడ ఉన్న నేతలందరూ కూడా ఉక్కిరి పిక్కిరి అవుతున్నారు. గులాబీ పార్టీలు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో ఏమవుతుందో తెలియని పరిస్థితి అక్కడ ఉన్న పార్టీ నేతలు కూడా పడ్డట్టు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఇస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రజెంట్ అక్కడ కారు పరిస్థితి ఏ విధంగా ఉంది? గుడ్ ఈవినింగ్. అయితే లోక్సభ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ రోజు రోజుకు క్షీణించిపోతోంది. అయితే ఇప్పటికే దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి కూడా ద్వితీయ శ్రేణి నేతలు అయితే ఎప్పుడో కాంగ్రెస్ గూటికి లేదంటే కమలం పార్టీకి చేరిపోయారు. అయితే ఈ వలసలు రోజు రోజుకు ఉద్ధృతమవుతూ జిల్లా నుంచి కూడా ఈ యొక్క వలసల్లో ప్రధానంగా ముఖ్య నాయకులు కూడా ఇటు కారు పార్టీని వీడడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే జిల్లాలో బీఆర్ఎస్ ఎదుర్కొనేటటువంటి ఒక అవసరం కనపడుతోంది. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు రానున్నటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వీళ్ళు ప్రధానంగా అభ్యర్థులు అనేటటువంటి ఒక నాయకులు కూడా పార్టీని వీడి వెళ్ళిపోవడం పార్టీని ఒక రకంగా పార్టీకి ఇబ్బందికర పరిస్థితి. అయితే ఇటీవలే అంటే ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ గతంలో ఎంపీగా కూడా పనిచేసినటువంటి గూడెం నగేష్ తాజాగా ఆయన బీజేపీలో ఢిల్లీ వెళ్లి రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోవడం ఇక్కడ బీఆర్ఎస్ కి అయితే ఒక గొప్ప లోటుగా చెప్పుకునేటటువంటి ఒక అవకాశం కనబడుతోంది. అదేవిధంగా సిర్పూర్ కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా ఆయన కూడా పార్టీని వీడేటటువంటి ఒక సందర్భం కనబడుతోంది. గతంలోనే ఆయన ఎప్పటి నుంచో కూడా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే ఆయనకి ఒక ఓటమి ఎదురైందో ఈ బిఎస్పీ క్యాండిడేట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ద్వారా ఆయనకి ఒక ఓటమి ఎదురైంది. దాంతో ఆ రెండు పార్టీలు పొత్తు కలుస్తున్నాయి అనేటటువంటి ఒక సందర్భాన్ని జీర్ణించుకోలేక ఆయన కూడా వెంటనే బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అలాగే రేపో మాపో ఆయన పూర్తిగా తన దగ్గర ఉన్నటువంటి క్యాడర్ మొత్తంతో కూడా ఇటు జడ్పీ చైర్మన్, తర్వాత జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఇతర అనుచర గణంతో కూడా భారీ ఎత్తున కాగజ్ నగర్ లో లేదా సిర్పూర్ నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర మంత్రుల్ని కార్యక్రమానికి పిలిపించి వారి సమక్షంలోనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే మనకు కనబడుతోంది. ఇలా రోజు రోజుకు బీఆర్ఎస్ నుంచి పార్టీలు వెళ్లిపోతుండడంతో అసలే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అంతకు ముందే ఇక్కడ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. ఇటు అధికారం కోల్పోవడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థులు కూడా ఎవరిని ఎంపిక చేస్తే గట్టి పోటీ ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో బీఆర్ఎస్ అయితే ముందుకెళ్తోంది. అయితే ఆదిలాబాద్ విషయానికి వస్తే మరి ఫస్ట్ లిస్ట్ లోనే, ఎందుకంటే గతంలోనే ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజెంట్ అంటే అప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే టికెట్ కోసం అయితే ఆత్రం సక్కు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండే అతను కాకుండా కోవా లక్ష్మికి టికెట్ కేటాయించి అక్కడైతే విజయం సాధించారు. అయితే ఆత్రం సక్కుకి అప్పట్లో ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. సో ఎప్పుడైతే ఆత్రం సక్కును ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నాయకత్వం అప్పట్లో పరిగణించి ఉంటే గనక ఏదైతే ఫస్ట్ లిస్ట్ 4 అభ్యర్థులతో బీఆర్ఎస్ తన మొదటి జాబితా విడుదల చేసిందో ఆ మొదటి జాబితాలో ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఆత్రం సక్కు పేరు ఉండాల్సింది. కానీ ఆత్రం సక్కు పేరు మొదటి జాబితాలో లేకపోవడంతో మరి ఇది పెండింగ్ లో పెట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకులకైతే కొంత అనుమానం అయితే కలుగుతోంది. మరి ఇక్కడ ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ తరపు నుంచి ఎవరు ఉండబోతున్నారు అనేటటువంటి సంశయం అయితే పార్టీలో నెలకొంది. అయితే ముందు నుంచి కూడా ఇక్కడ అత్రం సక్కుతో పాటు మాజీ ఎంపీ గూడెం నగేష్ కి బీఆర్ఎస్ నుంచి టికెట్ అవకాశం అయితే ఎక్కువగా ఉండేది. కానీ మరి ఇక్కడి నుంచి హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, ఆ తర్వాత ఆత్రం సక్కుకు ఆల్రెడీ హామీ ఇచ్చేయడం, మరోవైపు ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి యొక్క ముఖ్య జాన్సన్ నాయక్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితులు కావడంతో అతని వైపు కూడా పార్టీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ యొక్క డోలాయమానంలో, ఈ సంశయంలో మెల్లగా సైలెంట్ గా మాజీ ఎంపీ గూడెం నగేష్ అయితే ఆ పార్టీని విడిచి కమలం పార్టీకి చేరిపోవడం అనేటువంటిది జరిగిపోయింది.
అయితే ఇప్పుడున్నటువంటి ఒక తాజా రాజకీయ పరిణామాలు, తాజా పరిస్థితుల్లో ఇక్కడైతే ఆదిలాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ఎవరు పోటీలో దిగినప్పటికీ కూడా ఎదుర్కోవడం కాస్త కష్టంగానే భావించవచ్చు. ఎందుకంటే అటు రాష్ట్రంలో అధికారం కోల్పోయింది, ఇటు జిల్లాలో తర్వాత రాష్ట్రంలో కూడా అనేక వలసలతో పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోతుండడంతో బీఆర్ఎస్ లో ఒక రకమైనటువంటి ఒక డోలాయమాన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్రంలో పార్టీకి అంటే మిగతా పార్టీలాగే గట్టి పోటీ ఇచ్చేటటువంటి ఒక సందర్భం తక్కువగానే ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఒక బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో అయితే సాధారణంగా ఇక్కడ ఈ మాజీ ఎంపీ గూడెం నగేష్ ఎప్పుడైతే బీజేపీలో చేరిపోయారో ఆయనకి ఒక హామీ ఇచ్చినట్టుగా ఆయనే ఇక్కడి వచ్చినటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గూడెం నగేషే అనేటటువంటి ఒక ప్రచారం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక బీజేపీ నేతలు మాత్రం దాన్ని ఖండిస్తున్నారు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందరిలాగే ఆయన కూడా పార్టీలో చేరిపోయారు తప్ప ఆయన ఎంపీ అభ్యర్థి కాదు, తాను కూడా పోటీలో ఉన్నానని చెప్పేసి అటు సోయం బాపురావు చెప్పడం, అలాగే సోయం బాపురావుతో పాటు మిగతా బీజేపీ నాయకులు కూడా రాథోడ్ రమేష్ మాజీ ఎంపీ, అలాగే మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వీళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్లి ఎట్టి పరిస్థితుల్లో గూడెం నగేష్ కి టికెట్ ఇవ్వవద్దు, ఆయనకి టికెట్ ఇస్తే గనక తామంతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తుందనేటువంటి ఒక సందర్భాన్ని అయితే ఢిల్లీ పెద్దల వద్ద తెలియజేసినట్టుగా భావించవచ్చు. అలాగే అతనితో పాటు అంటే వాళ్ళు ఎవరైతే ఢిల్లీలో వెళ్లి ఆల్రెడీ గూడెం నగేష్ కి వ్యతిరేకంగా పావులు కలుపుతున్నారో వాళ్ళతో పాటు కూడా ఇక్కడ స్థానికంగా గెలిచినటువంటి